ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి లూకాసు వార్త 23:46 చదువుకుంటాం. ఇది ఒక మంచి శుక్రవార దినము. దీన్ని మంచి శుక్రవార దినం అని ఎందుకన్నారంటే, ప్రపంచ నిర్మాణకుడు, సర్వలోక సృష్టికర్త, మానవ నిర్మాణకుడు, మానవ పాప విమోచన కొరకై భూమి మీదకి వచ్చి సర్వలోక మానవ పాప విమోచన కొరకు సిలువకెక్కి రక్తము చిందించి గాయములు పొంది చనిపోయిన దినం. అందుకే దీన్ని శుభ శుక్రవారం లేక మంచి శుక్రవారం అని అంటారు. దైవ గ్రంథములో దీనిని గూర్చిన సత్యాలు అనేకమైనవి రాయబడి ఉన్నాయి. అందులో ఒక సత్యాన్ని మంచి శుక్రవారం కొరకు మనం చదువుతాం. లూకాసు వార్త 23:46. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూసినట్లయితే ఆ దేవుడు మానవ నిర్మాణకుడైన దేవుడు, పంచభూతముల నిర్మాణకుడైనటువంటి దేవుడు పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చాడు. దేనికి? ఆయన శరీరమును దాల్చి మానవ రూపములో భూలోకానికి వచ్చాడు. దేని కొరకు అంటే, ఆయన శరీరమును మానవ పాప పరిహారము కొరకు, పాప విమోచన కొరకు బలిగా అర్పించుట కొరకు ఆయన ఈ లోకములోకి వచ్చారు. దీని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మనం చూస్తుంటే, ఆయన నాకు ఒక శరీరము నమర్చెను, ఆయన చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని లేఖనాల్లో మనము చదువుతున్నాం. అలాగూ నా ప్రియ ప్రభు మానవ విమోచన కొరకు, మానవ పాప పరిహారము కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చారు. పిల్లలు అలాగున శిలువలో బలి అయ్యి ఆయన ఆత్మను అప్పగించుకున్నారు. తన శరీరములో గాయములు పొందారు. ఈ రోజున మనము చేయవలసిన పని ఏంటంటే, మన శరీరములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. అదే రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యొక్క మరణము బోధించుచున్న ఉన్నత పాఠం ఏంటంటే, ఆయన మన అపరాధముల నిమిత్తం, పాపముల నిమిత్తం అప్పగించబడి మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకై లేపబడ్డాడని వాక్యములో చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన కొరకై మనము సజీవ యాగముగా ఆయనకు అప్పగించుకోవాలి. ఈ రోజున రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, పాపమునకు మరణించి దేవుని కొరకు జీవించుచున్న వారముగా ఎంచుకొని మనం ఉండాలి. అనగా ఈ లోకములో ఈ శారీరక ఆశలు, లోకాశలు, పాపాశలను విసర్జించి ప్రభువుని వెంబడించాలి. ప్రియులారా, ఇది క్రీస్తుని నమ్మిన ప్రతి విశ్వాసి చెయ్యగలిగితే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, అందుకే దైవజనులైన అపోస్తులైన పౌలు అన్నాడు, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పలికాడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువలో నీ కొరకై మరణించారు, నీ కొరకై శిక్ష అనుభవించారు, నీ కొరకై రక్తము చిందించారు. ఆయన ఒక జాతి కొరకు, ఒక కులం కొరకు, ఒక మతం కొరకు, ఒక భాష కొరకు ఆయన చనిపోలా. ఆయన అందరి కొరకు మరణము వహించాడని వాక్యములో మనము చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఆయన అందరి కొరకు మృతి పొందినని వ్రాయబడి ఉంది. కాబట్టి గుర్తిద్దాం, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. క్రీస్తును నమ్మకపోతే మానవ పాపానికి పరిహారము లేదు. క్రీస్తును నమ్మకపోతే మానవాత్మకు రక్షణ లేదు. క్రీస్తును నమ్మకపోతే మానవాత్మకు మోక్షము లేదు. ఆలోచిద్దాం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుదాం. అప్పుడు మనము రక్షించబడతాం, మన ఇంటి వారు కూడా రక్షించబడతారు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ,
నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి ప్రజల మనోనేత్రాలను వెలిగించి గుడితనము తొలగించండి. వాక్యమునకు నీరు కట్టి ఫలితాల్లోకి తీసుకురండి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నీ పాద సాన్నిధ్యములో సాగిలపడుతూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చించబడిన నామములో స్తోత్రించి కీర్తిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయము వాక్యం వినే వారందరికీ సదా తోడయుండునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.